హాయ్ అండి. గోకరకాయ కర్రీ ఇలా వండి చూడండి. ఎప్పుడు తినని వాళ్ళైనా ఇష్టపడతారు, అంత టేస్ట్గా అయితే ఉంటుంది. నేను శుభ్రంగా గోకరకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కడిగేసి కుక్కర్లో వేసుకున్నాను. ఒక 3 వంకాయలు అయితే తీసుకున్నాను, బ్లాక్ కలర్వి. అది తోలంతా కూడా తీసాను. ఇలా చేసి చూస్తే మీ గ్రేవీతోని కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. గోకరకాయ వంకాయ కలిపి వండుకోండి. లేదు అనుకున్నప్పుడు గోకరకాయ చుక్కకూర కలిపి వండండి, లేదంటే ఇంకా గోకరకాయ గోంగూర కలిపి వండండి. చాలా చాలా బాగుంటుంది. గోకరకాయ ఎప్పుడు లైట్గా సేదు అనేది ఉంటుంది, దాన్ని సిరిసేదు అంటారు. ఆ సేదు ఉన్న వల్ల ఇష్టపడరు ఎవరు కూడా గోకరకాయని. కానీ చాలా చాలా ఆరోగ్యానికి మంచిది. టేస్ట్ కూడా ఇలా వండి చూడండి, చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పసుపు, కారము, కొద్దిగా సాల్టు, పాలమిగడ వేసుకున్నాను. మీకు పాలమిగడ ఇష్టం లేకపోతే ఆయిల్ వేసుకోండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. చపాతీ అయినా రైస్ అయినా బాగుంటుంది. మనకి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. కరెంటు పోయిందండి, పెద్ద వర్షం హైదరాబాద్లో. అందుకని ఫోన్ లైట్తోనే కానిచ్చాను. కర్రీ చాలా చాలా బాగుంది. 3 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. గోకరకాయ జర గట్టిగా ఉంటుంది కాబట్టి. మనకి గోకరకాయ ఫ్రై అయిన కొబ్బరి వేసి ఎప్పుడు చేసుకోవచ్చు. నా చిన్నతనంలో మా పక్కింట్లో ఒక ఏజ్డ్ ముసలావిడ ఉండే. మాకు విలేజ్ కాబట్టి వర్షాలు పెట్టి పిలుచుకుంటాము, నానమ్మ అనే వాళ్ళము. ఆ నానమ్మ అయితే ఎప్పుడు కూడా పుల్ల బెల్లం వేసి గోకరకాయ ఉండేది. ఇంకొకసారి అది చూపిస్తాను. పుల్ల బెల్లం ఏంటి అనుకుంటే చింతపండు గుజ్జేసి బెల్లం వేసి వండేది. అది మనకు చాలామంది తియ్యగా అయిపోద్దేమో అనుకుంటారు, కొద్దిగా చేదు పోవడానికి చాలా చక్కగా ఉండేది. ఆ కర్రీ కూడా ఇంకోసారి చేసి చూపిస్తాను. ఈరోజైతే ఇలా వండిసాను, చాలా బాగుంది. ఫ్రై చేసుకోవాలనుకుంటే పచ్చి కొబ్బరి పొడి వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గోకరకాయ ఉడికించి సైడ్ పెట్టేసుకొని పోపు పెట్టుకొని పచ్చి కొబ్బరి వేసుకుంటే, పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి మిక్సీలో వేసుకొని తురుముకొని వేసుకుంటే గోకరకాయ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. తురిమినట్టు మిక్సీ పట్టుకొని వేసుకోండి, అలా అయినా బాగుంటుంది. నేను ఇది రైస్లో కలుపుకోవడానికి బాగుంటుందని ఇలా చేశాను. మనకి వంకాయ వేసినట్టే కనిపించట్లేదు, చూసారు కదా, ఎక్కడా కూడా వంకాయ ముక్కలే కనిపించట్లేదు. అంత టేస్ట్గా అయితే ఉంది, చాలా చాలా బాగుంది. ఎవరైనా ఒకసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలా గ్రేవీతోనే ఇష్టపడతారు. అంత టేస్ట్ ఉంది. చేదైతే అస్సలు లేదండి. లైట్గా చేదు ఉంటుంది, కానీ ఈ కూర కూడా లేదు అసలు, అంత బాగుంది.